గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. తమిళ హీరో విశాల్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. హీరోయిన్ సాయి ధన్సికతో నిశ్చితార్థం చేసుకున్నాడు. చెన్నైలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కేవలం తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను స్వయంగా విశాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తమిళ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్, హీరోయిన్ ధన్సిక ప్రేమించుకున్నారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. తామిద్దరము ఆగస్టు 29న పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చారు. కానీ నటుల సంఘం కార్యదర్శిగా ఉన్న విశాల్ ఆ సంఘ నడిగర్ భవన్ ప్రారంభోత్సవ తర్వాత వివాహం చేసుకోనున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో చెప్పిన తేదీన ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా సింపుల్ గా ఈ వేడుక అయితే జరిగింది. సాయి ధన్సిక తమిళనాడు తంజావూరుకు చెందిన అమ్మాయి. 2006లో మనతోడు మజై కాలం అనే తమిళ సినిమాతో నటిగా మారింది. మెరీనా అనే స్క్రీన్ నేమ్తో ప్రేక్షకులకు పరిచయం అయింది. 2009లో కెంపా మూవీతో తనుషిక పేరుతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సాయి ధన్సిక పేరుతోనే సినిమాలు చేస్తూ వచ్చింది. కబాలి చిత్రంలో రజనీకాంత్ కూతురిగా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. షికారు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అంతిమ తీర్పు, దక్షిణ లాంటి స్ట్రైట్ తెలుగు మూవీస్ చేసింది. అయితే విశాల్ ధన్సిక ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా కలిసి అయితే చేయలేదు. కానీ విశాల్ తో తనకు 15 ఏళ్ల పరిచయం ఉందని ధన్సిక చెప్పింది. గత కొన్నేళ్లుగా స్నేహితులుగా ఉన్నామని, కొన్నాళ్ల క్రితమే తామిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు వీరిద్దరు. ఇక నిశ్చితార్థం తర్వాత విశాల్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ ద్వారా ఈ శుభవార్తని ప్రకటించారు. ప్రపంచం నలుమూలల నుంచి నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అందించిన ప్రియమైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు సాయి ధన్సికతో నా నిశ్చితార్థం జరిగిన శుభవార్తను మీ అందరితో పంచుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు విశాల్. నేను చాలా సానుకూలంగా ఆశీర్వదించబడినట్లు భావిస్తున్నానని, ఎప్పట్లాగే మీ ఆశీస్సులు, మంచి మనసు కోరుకుంటున్నానని విశాల్ రాసుకొచ్చారు. ఈ శుభ సందర్భం తమిళ సినీ వర్గాల్లో, అభిమానులలో సంతోషాన్ని నింపింది. విశాల్ వివాహం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఒక ఊరటనిచ్చింది. త్వరలోనే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని కోరుకుంటూ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.